ఎలా నా చిట్టిని ఇస్తాను మీ అందరికీ కథల నిధి ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఒక అందమైన కథను చెప్పుకోబోతున్నాం. అనగనగా ఒక అడవిలో చాలా జంతువులు సంతోషంగా ఆనందంగా ప్రకృతి ఒడిలో హాయిగా జీవిస్తూ ఉండేది. అందులో గణపతి అనే ఒక చిన్న ఏనుగు ఉండేది. దానికి తన గజరాజనని అడవికి రాజునని చాలా గర్వంగా ఉండేది. అది ఎవరితోనూ మాట్లాడేది కాదు. దాని మనసులో అది ఎలా అనుకుంటూ ఉండేది, సింహాలే నన్ను చూసి భయపడతాయి, నేను ఎవరితో స్నేహం చేయక్కర్లేదు, ఎవరితోనూ మాట్లాడక్కర్లేదు, నేను ఈ అడవికే గజరాజుని అని మనసులో ఎప్పుడూ అనుకుంటూ ఉంటుంది. అయితే అదే అడవిలో చిన్న లేడిపిల్ల హరిణి ఉంటుంది. అది చాలా మంచిది. దానికి ఊర్మిళ అనే మంచి స్నేహితురాలు ఉంటుంది. అది ఒక ఉడుత పిల్ల. అయితే మంచి వేసవికాలం కావడం వల్ల హరిణికి బాగా దాహం వేస్తుంది. దగ్గరలో ఉన్న కొలనులో నీళ్ళు తాగాలనుకుంటుంది. అయితే ఆ కొలను ఎండిపోయి ఉంటుంది. ఇంకొక కొలను దగ్గరకు వెళ్ళాలంటే చాలా దూరం. అందుచేత హరిణి తన మనసులో ఇలా అనుకుంటుంది, అబ్బా, ఈ కొబ్బరికాయలు ఎంత బాగున్నాయి, కనీసం ఈ కొబ్బరి నీళ్ళు తాగితే అయినా నా దాహం తీరుతుందనుకుంటా, కానీ ఎలా సాధ్యం ఇది, కొబ్బరికాయలు నేను కొయ్యలేనే అని అనుకుంటూ ఉంటుంది. అయితే అటుగా వచ్చిన గణపతిని చూసి హరిణి ఇలా అడుగుతుంది, గణపతి, నాకు సాయం చేయవా, నాకు బాగా దాహం వేస్తుంది, కొబ్బరి నీళ్ళు తాగాలనుంది, నువ్వు నాకు సహాయం చేయవా అంటుంది. దానికి గణపతి గంభీరంగా, నేను సాయం చెయ్యాలా, నేనెవరనుకున్నావు, ఈ అడవికి గజరాజును అని గర్వంగా చెప్పి వెళ్ళిపోతుంది. అయితే అదంతా చూస్తున్న ఊర్మిళ అటు వచ్చి, ఏమైంది హరిణి, ఎందుకు అలా ఉన్నావు, ఎందుకు ఆ చెట్టు వైపు అలా చూస్తున్నావు అని అడుగుతుంది. అప్పుడు హరిణి, ఏం లేదు ఊర్మిళ, నాకు చాలా దాహంగా ఉంది, కొబ్బరి నీళ్ళు తాగాలనుంది అని చెప్తుంది. ఓ అంతే కదా, ఉండు, నా స్నేహితుడిని పిలుస్తాను, అంజీ ఒకసారి ఇలా రా అని అక్కడే చెట్టుపై ఉన్న అంజిని పిలుస్తుంది. అంజీ వచ్చి ఏమైందని అడుగుతాడు ఊర్మిళని. ఊర్మిళ ఇలా అంటుంది, ఏం లేదంజీ, మన హరిణికి కొబ్బరి నీళ్ళు తాగాలనుందట, కొబ్బరికాయలు కొయ్యొచ్చుగా, కాస్త సాయం చేద్దు అంటుంది. అయితే దానికి అంజీ, ఓ అదెంత పని, పద ఇద్దరం చెట్టుపైకి ఎక్కి కొబ్బరికాయలు కోద్దాం అంటాడు. అయితే అంజీ కొబ్బరికాయలు కోసి హరిణికి ఇస్తాడు. ఇప్పుడే వచ్చింది అసలు సమస్య. అది చూసి హరిణి నవ్వుతూ ఇలా అనుకుంటుంది, హరి, కొబ్బరికాయలు అయితే వచ్చాయి కానీ ఎలా తాగుతాం వీటిని, వీటికైతే రంధ్రం చేయాలి, అది మన వల్ల కాదే అని అంటుంది. దానికి ఊర్మిళ, దీనికి నా దగ్గర ఒక మంచి ఉపాయం ఉంది, నాకు ఒక మంచి స్నేహితురాలు ఉంది, తన పేరు వరూధిని. వరూధిని ఎవరో కాదు, అది ఒక వడ్రంగి పిట్ట. తను వరూధిని దగ్గరికి వెళ్తున్నానని అంజని హరిణిని అక్కడే ఉండమని చెప్పి వరూధిని పిలవడానికి వెళ్తుంది. వరూధిని, వరూధిని అనగానే వరూధిని బయటికి వచ్చి ఏమైందని అడుగుతుంది. వరూధిని, నీవు నాతో రావా, నాకు చిన్న సాయం కావాలి అంటుంది. వరూధిని ఆ మాట వినగానే పద అని తనతో వస్తుంది. వరూధిని అక్కడికి వచ్చాక హరిణి విషయం అంతా చెప్పి, ఇది జరిగింది, మాకు సాయం చేస్తారా అని అడుగుతుంది. ఓ, మీరంతా నా స్నేహితులే, ఎందుకు చేయను అని తన ముక్కుతో కొబ్బరికాయలకు రంధ్రం చేస్తుంది వరూధిని. హాయిగా ఆ జంతువులన్నీ కలిసి కొబ్బరికాయలకు రంధ్రం చేసి కొబ్బరి నీళ్ళు తాగుతూ ఉంటాయి. అదంతా దూరం నుంచి చూసిన గణపతి, అరే ఎంత తప్పు చేశాను,
వీళ్ళను చిన్న జంతువులుగా ఎంచి ఇన్నాళ్ళు నేను చాలా గర్వంతో ప్రవర్తించాను. కానీ వీరు ఎంత చిన్నవారైనా వారి తెలివితేటలతో, ఐకమత్యంతో అనుకున్న దానిని సాధించారు. అది కష్టతరమైందైనా సరే. వీరు నన్ను కూడా వీళ్ళతో పాటు తన స్నేహితుడిగా జీవించగలిగే అవకాశం నాకు ఇస్తే ఎంత బాగుంటుంది అని మనసులోనే పశ్చాత్తాపం చెందుతుంది. అయితే గణపతి వాటిని కలిసి తన క్షమాపణలు ఇలా చెబుతుంది. చూడండి, నేను మిమ్మల్ని నాకంటే చిన్న జంతువులని గర్వించాను. కానీ నేను చాలా పెద్ద తప్పు చేశానని నాకు అర్థమైంది. మీరు నన్ను క్షమించగలరా? హరిణి, ముఖ్యంగా నువ్వు సాయం అడిగితే నేను చేయలేకపోయాను, నన్ను మన్నించు అని అంటుంది. అదంతా విన్న హరిణి, అరే లేదు గణపతి, నువ్వు నాతో మాట్లాడవేమో అనుకున్నాను అంతే. అంతకు మించి నేను నిన్నెప్పుడూ చెడ్డుగా అనుకోలేదు. నువ్వు మా స్నేహితుడివే అని అంటుంది. ఆ మాట విని మిగతా జంతువులు కూడా గణపతిని క్షమించి, అరే నేస్తం, ఈ రోజు నుంచి మనమంతా ఒకటి, సరేనా అని అంటుంది. అప్పుడు అందరూ కలిసి హాయిగా ఆనందంగా అదే అడవిలో స్నేహితులుగా కలిసిమెలిసి జీవిస్తూ ఉంటారు. పిల్లలు, అర్థమైందిగా, ఐకమత్యంగా ఉంటే ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కోగలం. ఇదే ఈ కథలోని నీతి. ఉంటాను పిల్లలు. ఈ కథ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ స్నేహితులకు ఈ కథను పంపించండి. సరేనా? మరో కథతో వస్తా మరి. బాయ్. హలో పిల్లలు. అది అనగనగా ఒక అందమైన అడవి. ఆ అడవిలో రకరకాల జంతువులు చాలా ప్రేమగా కలిసిమెలిసి జీవిస్తూ ఉండేవి. అదే అడవిలో గణపతి అనే ఒక చిట్టి ఏనుగు ఉండేది. అది అడవికి మంత్రి అయిన గజానన్ కొడుకు. అయితే గజానన్ ఒకరోజు చాలా దిగులుగా ఉంటాడు. విషయం ఏంటి అని అక్కడికే వచ్చిన హరి అతన్ని అడుగుతాడు. హరి ఎవరంటే ఒక చిన్న లేడి పిల్ల. అయితే హరి అడుగుతుంది ఇలా, ఏమని, ఎందుకు మంత్రి గారు అలా దిగులుగా ఉన్నారు, విషయం ఏంటండి అని అడుగుతుంది. దానికి గజానన్ ఇలా బదులు చెప్తాడు. ఏం చెప్పమంటావు, నా కష్టాలు, నా కుమారుడి ప్రవర్తనే నన్ను బాధ పెడుతుంది. మా అబ్బాయి చాలా అల్లరి చేస్తున్నాడు. మా అబ్బాయి అల్లరి భరించలేక చాలాసార్లు అడవిలో జంతువులన్నీ నాకు చాలాసార్లు ఫిర్యాదు చేసినా నేను దాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు వాడు ఎదుగుతున్నాడు కూడా, అయినా కానీ వాడి అల్లరి తగ్గటం లేదు. అందుకే వాడి అల్లరి తగ్గించడానికి ఏం చేయగలనా అని ఆలోచిస్తూ ఇలా దిగులుగా కూర్చున్నాను. ఇదే నా సమస్య అని చెప్తుంది. అక్కడే ఉన్న మారుతి ఇదంతా విని, మీరు భయపడకండి మంత్రి గారు, మీ అబ్బాయిని మార్చి సరైన దారిలో పెట్టే బాధ్యత నాది, సరేనా? మీరు ఇంక ఈ విషయం మర్చిపోండి, నేను చూసుకుంటాను అంటాడు. అలా కొన్ని రోజులు గడుస్తాయి. గణపతి ఇలా అందరినీ ఇబ్బంది పెడుతూనే ఉంటాడు. అయితే ఒకరోజు మారుతి అనే చిన్న కోతిపిల్ల గణపతి దగ్గరకు వచ్చి, గణపతి ఏ విధంగా అయితే ఇతర జంతువులను ఇబ్బంది పెడుతూ ఉంటాడో అదేవిధంగా గణపతి చెరువు దగ్గర నీళ్లు తాగుతూ ఉంటే ఆ నీళ్లతో మారుతి గణపతిని కొడుతుంది. తనపై పళ్ళు, కూరగాయలు విసిరేస్తుంది. అలాగే తన తోక, తొండం లాగి రాళ్లతో కొడుతూ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇదంతా భరించి గణపతి తన తల్లితో ఇలా అంటాడు. అమ్మా, నేను మారుతి అల్లరి భరించలేకపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నాడు, నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడు, రాళ్లతో కొడుతున్నాడమ్మా, నా తోక కూడా లాగాడు అంటుంది. అప్పుడు నాయన, నువ్వు ఇతరులను ఇబ్బంది పెట్టకుండా ఉంటే ఇతరులు నిన్నెందుకు ఇబ్బంది పెడతారు చెప్పు? ఇది వరకు నువ్వు కూడా మిగతా జంతువుల్ని ఇలాగేగా ఇబ్బంది పెట్టావు, మరి తెలిసిందా ఇప్పుడు? అందుకే ఇతరులను ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదు, అప్పుడు అందరూ నేను బ్యాడ్ బాయ్ అంటారు, అర్థమైందా? కాబట్టి ఇప్పటి నుంచి నీవు క్రమశిక్షణతో మెలుగు అని చెప్తుంది. దానికి గణపతి సరేనమ్మా, ఇకపై నేను అల్లరి చేయను అని అంటాడు. తర్వాత గణపతి బుద్ధిగా ఉంటాడు.
ఇలా కొన్ని రోజులు గడిచాక గజానన్ ఆశ్చర్యంతో తన సమూహము స్నేహితులతో కలిసినప్పుడు ఇలా అంటాడు, అరే ఏం మంత్రం వేశారు మీరంతా? మా అబ్బాయి చాలా మారాడు, ఆ కిటికీ ఏదో నాకు చెప్పరాదు, అసలు ఏం జరిగింది అని అడుగుతాడు. దానికి మారుతి ఇలా అంటాడు, మరేం లేదండి, మీ అబ్బాయి ఏ విధంగా అయితే ఇతర జంతువులను ఇబ్బంది పెట్టాడో ఆ ఇబ్బంది అతనికి తెలిసేలా చేశామంతే. దానితో ఆ అబ్బాయి అసలు విషయం గ్రహించి బుద్ధిగా ఉండనారంభించాడు, అంతే, మరేమీ లేదు అంటాడు. దానితో గజానన్ సంతోషించి, మా గణపతికి ఎలా అయితే మంచి బుద్ధి వచ్చింది, నాకు అది చాలు, చాలా సంతోషం, మీ అందరికీ నా కృతజ్ఞతలు అని చెబుతాడు. గణపతి కూడా మిగిలిన జంతువులతో కలిసి హాయిగా ఆడుతూ పాడుతూ ఆనందంగా జీవిస్తూ ఉంటాడు. అర్థమైందిగా పిల్లలు, మనం ఇతరులను ఇబ్బంది పెడితే ఇతరులు కూడా మనల్ని ఇబ్బంది పెడతాడు. అదే మనం ఇతరులతో స్నేహంగా ఉంటే మనతో కూడా ఇతరులు స్నేహంగానే ఉంటారు. గర్వం వదిలి బ్రతికితే ఆనందంగా ఉంటుంది.